వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది పైన కేసులు పెట్టారో మన వాళ్ళందరూ చెప్పారు. నేను అక్కడ మన జిల్లాలో కొల్లూరు రవీంద్ర గారి పైన ఎవరో ఒక హత్య చేసిన వ్యక్తి ఆయనకు ఫోన్ చేశారని చెప్పి మరి దాదాపుగా 2 నెలల పైన జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేశారు అంటే ఏ విధంగా వీళ్ళు వేదికపైకి రాజకీయ వేదికపైకి గురి చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి మన బొర్రా వెంకట్ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేశాడని చెప్పి అతని మీద మచిలీపట్నం తీసుకెళ్లి 24 గంటలు 36 గంటలు మరి ఏదో హత్య నేరం చేసినట్టు ఏదో నక్సలైట్ లాగా లోపల పెట్టి ఎవరిని కూడా కలవనీయకుండా మరి ఏదైతే క్షోభకు గురి చేశారో మళ్ళీ మన వాళ్ళకి అక్కడ తీసుకుని వస్తే మళ్ళీ నందిగాంలో కేసు పెట్టి నందిగాంలో రిమాండ్ పెట్టారంటే ఒక కేసుకి 2 సెక్షన్లు అంటే ఈయన సొంత బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తే ఎటువంటి కేసులు లేవు, శిక్షలు లేవు. కేవలం సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ షేర్ చేసినందుకు 2 చోట్ల కేసు పెట్టారు. కోడికత్తి కేసు డ్రామా ఇచ్చి కోడికత్తి సీన్ని ఒక హత్యాచారం చేసిన వ్యక్తులే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో లేదు. దేశంలో మత కల్లోహాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నాగం పొందుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు. అధికార వైఎస్ఆర్ పార్టీని వీడిన జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పోతినబోయిన నాగమణి అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మన పార్టీలో వచ్చారని చెప్పంటే నిజంగా అది ఒక విధంగా ధైర్యము. అదేవిధంగా మన నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు, నాయకత్వం యొక్క వైఫల్యం కావచ్చు. మరి ఇటువంటి తరంలో వచ్చిన చాలా సంతోషం. ఏదైనా సరే వాడు ఏ విధంగా అయితే పాత వాళ్ళు ఎట్లా ఉన్నారో అదేవిధంగా కుటుంబ సభ్యులాగా కలుపుకుంటూ వాడికి ఏదేమైనా సరే అండగా ఉంటాం. గ్రామ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇటువంటి సహకారం ఉంటుంది మీకు తెలియజేస్తూ అందరూ కూడా మరి ఎన్నికల్లో 75 రోజులు 80 రోజులు ఎన్నికలు వస్తాయి. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి. ఎందుకంటే ప్రస్తుతం మన పార్టీ చెప్పేటువంటి మేనిఫెస్టో ఏదైతే దాకా బాబు ఘట్ట నడతాయో చెప్పినట్టు ఈ మేనిఫెస్టో అందరికీ చెప్తూ ప్రతి ఒక్కరు మనం గెలిచి నిలబడ్డట్టే కష్టపడాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నాయకులు మాత్రం మేము మాత్రం కష్టపడతాము. ప్రతి కార్యకర్త కూడా ఓటు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సాధిస్తాం. చాలామంది గంటలు మంచి మెజార్టీ వస్తుందని చెప్తా ఉన్నారు. ఆ మెజార్టీ ఏమాత్రం తగ్గకుండా మంచి మెజార్టీ వచ్చే విధంగా అందరూ గంటలంత బాగా వస్తుందని చెప్పి అందరూ ఆలోచించే విధంగా చేయాలి. అదేవిధంగా గంటలు సమస్యలే ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం చేస్తాం. ప్రసాద్ పదే చెప్తున్నారు, ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం, దీంట్లో ఏ గ్రూపులు లేవు, ఎవరైనా కలుపుకొని పోతాం అని చెప్పి స్పోర్టివ్గా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ సున్నబట్టీల సెంటర్లో గడప గడపకి కార్యక్రమంలో దేవినేని అవినాష్ ప్రజానీకానికి వివరిస్తానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఎగరవేసి మేము చేయబోయే కార్యక్రమాలు ఈరోజు ప్రజానీకానికి వివరిస్తానికి అవినాష్ హామీతో ఒక మంచి కార్యక్రమం, నూతన కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 6వ డివిజన్ కానివ్వండి, 17వ డివిజన్ కానివ్వండి, అంతకుముందు 2వ డివిజన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసాం. అదేవిధంగా 3వ డివిజన్లో, 14వ డివిజన్లో, 12వ డివిజన్లో గారా మా కుటుంబ సభ్యులు గారు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజానీకం దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి అయిన సమస్యలు తెలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా ఈ 4.5 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే కొండ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామే జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు మైనారిటీలకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కోరారు. కాబట్టి
సీట్ తప్పనిసరిగా ముస్లిమ్స్కే ఇవ్వాల్సిన బాధ్యత మన అధిష్టాన వర్గం మీద ఉంది. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా నా మాటని గౌరవించి ఆయన కూడా బాగా సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు. ఈ సీటు 100% గెలిచే అభ్యర్థి సర్వేలు రిపోర్ట్లు చరిత్ర ఇవన్నీ చూసుకుని నాకే ఇస్తారని నేను భావిస్తున్నా. నేనే అభ్యర్థి అవుతానని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ సమయం. ప్రతి సీటుకి చాలా ప్రాధాన్యత ఇచ్చి మనం గెలిపించుకోవాలి. కాబట్టి ఈ సీటుతో పాటు ఇది విజయవాడ పశ్చిమానికి సంబంధించిన విషయమే కాదు. ఎప్పుడైతే పార్టీ ముస్లిం క్యాండిడేట్కి ఇస్తారో దాని ఫలితం నాకున్న నేను జిల్లా అధ్యక్షుడిని చేశాను 8 సంవత్సరాలు కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీకి కూడా చేశాను, సిటీకి కూడా నేనే. నాకున్న అనుభవాన్ని బట్టి మచిలీపట్నం ఉమ్మడి జిల్లాలో 10,000కు తక్కువ ఓట్లు ఏ నియోజకవర్గంలో లేదు. పెనమలూరులో అయితే 50-60 ఓట్లు ఉన్నాయి. విజయవాడ పశ్చిమలో 50 పైన ఓట్లు 60,000 దాకా ఉన్నాయి. కాబట్టి రేపు పొద్దున్న ఇప్పటికే ముస్లింస్ ఐక్య వేదికలు కానీ వివిధ సంస్థలు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.